నిజం చెప్పాలి అంటే పాకిస్తాన్ టీంని మించినటువంటి కామెడీ టీం నేను ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు భయ్య. ఎందుకంటే వాళ్ళ ఫీల్డింగ్లోనో వాళ్ళ బౌలింగ్లోనో వాళ్ళ బ్యాటింగ్ గురించి నేను మాట్లాడట్లేదు. మొన్న ఏషియా కప్లో భాగంగా మనకి ఫస్ట్ మ్యాచ్ జరిగింది కదా, ఇది పాకిస్తాన్కి ఇండియాకి మధ్య. అయితే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇది ఫస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. అయితే మరి ఈ మ్యాచ్లో ఇటువైపు ఇండియా అయినా సరే పాకిస్తాన్ అయినా సరే ఏ విధంగా ముందుకెళ్ళాలా? అరే మన పరిస్థితులు బాగోలేదు, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఇండియా అయితే పాకిస్తాన్ మీద గెలవాలి అని చెప్పేసి పోటీగా ఆడిద్ది, అటు పాకిస్తాన్ అయితే ఇండియా మీద ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందని చెప్పేసి వాళ్ళు పోటాపోటీగా ఆడతారు. అయితే మరి ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ అరే మ్యాచ్ ఓడిపోయారా అని చెప్పేసి దాని గురించి బాధపడకుండా వాళ్ళు ఇండియన్ టీం షేక్ హ్యాండ్ ఇవ్వలేదని చెప్పేసి చిన్నపిల్లల మాదిరి దీని మీద రచ్చ స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు దీని గురించే మరి రవిచంద్రన్ అశ్విన్ అయితే మాట్లాడడం జరిగిందనమాట. అయితే అశ్విన్ ఏమంటున్నాడు అంటే, ఇక్కడ పాకిస్తాన్ తీరు నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. మరి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఇది రెఫరీ మీద తీసుకెళ్ళి కంప్లైంట్ చేశారు ఐసీసీకి. అసలు రెఫరీ మీద ఎందుకు కంప్లైంట్ చేశారు? నేనే కనుక ఆ రెఫరీ ప్లేస్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా పాకిస్తాన్ టీంతోనే మరి క్షమాపణ చెప్పించేవాడిని అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి అతను ఏమన్నాడు అంటే, ఒకసారి అర్థం చేసుకోండి, ముందుగానే ఇండియన్ టీం రెఫరీకి చెప్పింది కదా ఏమని, మేము షేక్ హ్యాండ్ ఇవ్వం పాకిస్తాన్కి అని చెప్పేసి. దాని తర్వాత రెఫరీ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి చెప్పాడు కదా వాళ్ళు ఎవరు అని చెప్పి. మరి ఇదంతా తెలిసి కూడా మళ్ళీ మీరు ఎందుకు ఈ నాటకం ఆడుతున్నారు? ఇంకో పక్క చూస్తేనేమో రెఫరీ మీద కంప్లైంట్ ఇస్తా ఉన్నారు, షేక్ హ్యాండ్ ఇవ్వలేదని చెప్పేసి మళ్ళీ మీరు బాధపడతా ఉన్నారు. ఈ నాటకం అంతా ఎందుకు అని చెప్పేసి మరి ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్ అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.